ప్రార్థన చేద్దాం. ఈ దిన పరిచర్య కొరకు ఒక సహోదరుడు, ఒక సహోదరి ప్రార్థన చేయండి. ఈ పరిచర్య కొరకు క్లుప్తంగా. మీ యొక్క పరిశుద్ధాలయంలోకి నన్ను ప్రవేశపెట్టడానికి ధన్యవాదాలు. రాయబారం యెహోవా దేవుని నామాన్ని కూడా కలిగిన వారు నన్ను మమ్మల్ని ఎంతో విస్తారంగా ప్రేమించి యేసుక్రీస్తు వారు మీ కుమారుడైన మీ కుమారుని యొక్క రక్తంతో మమ్మల్ని అందరినీ కొనుక్కుని ఒక విధంగా మీ యొక్క అందులో పరీక్షించడానికి మనకు ధన్యవాదాలు. ప్రభావాన్ని ఈ యొక్క కూడిక ప్రారంభిస్తుండగా ప్రభావ మీ బాధపడుతుంటూ ఉన్నాం. ఎవరైతే ఏకీపిస్తారో వాళ్ళ మధ్య మీ యొక్క సన్నిధి ఉంది, మీ యొక్క జీవనాలు వర్తించమని చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రభావ మీ యొక్క సన్నిధి మా మధ్య ఉంది అనే విషయం తిరిగి ఇంట్లో నామాన్ని సహాయం చేసుకోండి. ప్రభావ తండ్రి వీడియాన్ని తోడు ఉంచారు, వచ్చారు ఆశీర్వదించండి. ప్రభావ మార్గ మధ్యలో సకాలంలో తీసుకోండి. ప్రభావ పాటలు పాడుతుండగా సహాయం చేసుకోండి, రాజకీయ పాటలు సహాయం చేయండి, వైద్యాలు సహాయం చేసుకోండి. ప్రభావ మరి ఆరాధన ఉదాసుగా చేపించుకోండి. ఈ వారం అంతా ప్రభావ మీరు నామా జీవితాల్లో ఏమై ఉన్నారో, నామా జీవితంలో మీరు మహాగొప్ప లక్షణ పరిస్థితిలో మీ సహాయకారిగా ఉంటూ నడుస్తున్నారని తెలియని వారిని మిమ్మల్ని ఆత్మసత్వాలని పడుకోండి. యోగ్యమైన రీతిలో మీకోసం కళలు పడుకోండి. మేమందరం కూడా మోసపడిన వారిని మీకోసం మరింత నమ్మకంగా మీకోసం కూడా సాక్షిగా ప్రతి వారికి ప్రభావ నేను కుటుంబాలు ఇచ్చే మహిమ గంట కూడా పాలన ప్రార్థన తీసుకున్నాము. మీకే అడిగి పెట్టుకుంటాను. ఆమేన్. ఆమేన్. జయము కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ రెక్కల నీడన మమ్మల్ని భద్రపరిచి ప్రభు దినాన సజీవులంగా మీ సన్నిధిలో కుటుంబాలుగా వ్యక్తిగతంగా ఆరాధించడానికి మీ సన్నిధికి మమ్మల్ని ప్రవేశపెట్టిన మీ ప్రేమ కొరకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. భయంకరమైనటువంటి ఈ దినాలలో మీ రెక్కల నీడన మమ్మల్ని భద్రపరుస్తూ ఉన్నందుకే వందనాలు. ఆయా శరీర బలహీనతలు కలిగిన వాళ్ళగా ఉన్నప్పటికీ ప్రభు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ వెసులుబాటును బట్టి మీ సన్నిధికి రావటానికి మాకు ఇచ్చిన శక్తిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. శివుని ప్రార్థన సహవాస ప్రయత్న పరిచర్యలో ఇంతవరకు మీరు నడిపిస్తూ వచ్చినటువంటి ఈ పరిచర్య అంతటిలో మెండైన మీ కృపను బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభు రాగలిగిన ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు. ఇంకా మార్గ మధ్యలోని బిడ్డను కూడా సకాలంలో మా మధ్యకి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఆయా విధానాలను బట్టి రాలేని వారు ఉన్నారో ఆ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి భాగాన్ని వారు పొందే విధంగా పోగొట్టుకోనకుండా ఇక్కడ ఉన్నప్పటికీ మీ సన్నిధిని అనుభవించేవారుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సీఎనులో
రావడానికి వీలు లేని బిడ్డల విషయంలో ఈ యొక్క ప్రభావ మరి వీడియో ద్వారా ఆ బిడ్డలకు మరి అందిస్తామన్న విధానంలో దానిని సద్వినియోగపరచుకునే విధంగా బిడ్డల్ని ప్రోత్సహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. గత వారు పరిచయంతట్లో కృపనిచ్చారు. నిన్న సాయంత్రం కూడా సహోదరులు వచ్చి మందిరాన్ని ఈ రీతిగా అలంకరించడానికి బిడ్డలకు ఇచ్చినటువంటి ఆసక్తిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిచయ కొరకు వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘాలుగా చేస్తున్నటువంటి ప్రార్థన మీరు ఆలకిస్తూ ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, సీఎం నానుకొని ఉన్నటువంటి సంఘాల కొరకు, పరిచర్య కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు పెద్దవాడ పరిచర్య కొరకు ఈ దినం కవ్వాడలో కూడా పరిచర్య ప్రారంభించబోతూ ఉన్నారు. ఆ బిడ్డల పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. హీరాయవరం పెనుయేలు మీ దాసుడు సీమోను గారి పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సీమోను ప్రార్థనా మందిరము లింగంపర్తి మీ దాసుడు జానబాబు అన్న కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏలేశ్వరం బేతనియా మీ దాసుడు జాన్ డేవిడ్ అన్న కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చొల్లంగ సీమోను ప్రార్థనా మందిరం మీ దాసుడు సత్యానందం గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా జగ్గంపేట బేర్షబా మీ దాసులు ప్రభా సాల్మన్ రాజు అన్న కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమయంలో ప్రభా దుద్దేపడి ఎలిహిం ప్రార్థనా మందిరం ప్రసాద్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా పేరవరం బెరక ప్రార్థనా మందిరం మీ దాసుడు ప్రభా మీరు ఆనందరావు అన్న కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గత కాలంలో మా మధ్య పరిచయం చేసి వెళ్ళిన దాసులు ఎక్కడైతే నిలబడుతున్నారో అక్కడ మీ దాసులను బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాకినాడ పట్టణంలో ఉంచిన పరిశుద్ధులను బట్టి, సంఘాలను బట్టి, సేవకులను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. గత కాలంలో పరిచయం చేసి వచ్చినటువంటి బేర్షబా సంఘం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీ దాసులు బాలసంఘం గారు అంతా బలహీనతంగా ఉన్నా మీరు ఇచ్చినటువంటి నెమ్మది కొరకే వందనాలు. ఆ కుటుంబం కొరకే కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. బేర్షబాలో కొంతమంది యవన బిడ్డలు ఆయా బలహీనతలు కలిగిన వారుగా ఉన్నారు. ఆ బిడ్డను సంపూర్ణంగా ముట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభా చేరి వచ్చిన విధానంలో ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రారంభం నుండి చివరి వరకు మెండని మీ కృప మాకు అనుగ్రహించండి. పాటల్లో, వాక్య ధ్యానంలో, వాయిద్యాల్లో, ఆరాధన వర్తమానంలో, బల వర్తమానంలో, చివరి వర్తమానంలో కూడా మీ కృపను మెండుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు ఈ సమయంలో మీ దాసులు సుధీరాధన కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తూ వచ్చిన విధానంలో మీ దాసుని కూడా ఇదేనా పరిచయ కొరకు ప్రభావం వాడుకోవటానికి కృపనివ్వండి. కలిసి కొనసాగిపోయేటువంటి విధానములు ప్రభావ మీ దాసుని మమ్మల్ని తిరిగి ఏక మనసు కలిగిన వాళ్ళగా సాగటానికి మీరు తెరిచిన ద్వారాలన్నిటి బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. శ్రేణి పట్ల మీరు చేస్తూ వచ్చిన కృపణంటి కొరకే వందనాలు. ప్రత్యేకంగా సూర్యబాబు అని కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీ దాసుని ప్రోత్సహించి ప్రభావ మరి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలో మార్గాన్ని సరళం చేసి ముందుకు సాగిపోవటానికి మీ దాసుని ఆయుధపరచమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభు, మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. 27వ కీర్తన 27వ కీర్తన మొదటి నుండి 6 వచనాలు మనం మార్చి చదువు. మొదటి నుండి 6 వచనాలు మనం మార్చి చదువు. యెహోవా నాకు వెలుగు, రక్షణనై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గం, ఎవరికి వెళ్తును? నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గమ మీద ఆయన నన్ను ఎక్కించను. సీఎన్ గీతాల పాటల పుస్తకంలో నుండి
14వ పాట. మొదటి చరణం, 4వ చరణం, 7వ చరణం, 3 చరణాలు. సాయంత్రములా నెల్లా వేళల ప్రభువా ధ్యానించి పాడేను.
59వ పాట కూడా పాడదాం. మొదటి చరణం, 4వ చరణం, 6, 7 చరణాలు. 4 చరణాలు. మొదటి చరణం, 4వ చరణం, 6, 7 చరణాలు. పాత పుస్తకాల్లో కూడా 59వ పాట. యెహోవా సేవకులారా స్తుతించుడి, ఆయన నామమును స్తుతించుడి.
కూడా పడదాం. పాత పుస్తకాల్లో కూడా 166 మొదటిది, మూడవది, చివరిది 1, 3, 5 1, 3, 5 పాత పుస్తకాల్లో కూడా అదే పాట.
పైకెత్తి పదవ వర్గం గ్రంథ వాక్యాలన్నీ నాకు గ్రంథవాక్యములన్నీ నావి ప్రతి అధ్యాయము వర్షవచనము దాన దివ్య ప్రేమ వాక్యము గ్రంథవాక్యములన్నీ నావి. దేవుని యొక్క పిల్లలముగా దేవుని ఆరాధించటం అనేటువంటిది అది లోతైనటువంటి అనుభవం. ఆరాధన అన్నప్పుడు చాలాసార్లు మనం యొక్క ఆరాధన దేవుడు చేసినటువంటి కార్యాల మీద ఆధారపడి దేవుని మనం ఆరాధించే వాళ్ళంగా ఉంటాం. అది మంచి అనుభవం. ఎదిగే కొలది లోతైనటువంటి సత్యం మనకి తెలియబడతా ఉన్నప్పుడు దేవుడు చేసిన వాటి మీద కాకుండా అసలు దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటిది ఎరుగుదల మీద ఆరాధన అనేటువంటిది ఎంతో ఉన్నతమైనది. అసలు దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటిది అందరికీ తెలుసు. అంటే ఇవాళ ఆరాధన చేయడానికి వచ్చిన మనకే తెలుసు, ఆరాధనకు రాని వాళ్ళకి తెలుసు, విగ్రహాలను ఆరాధిస్తున్న వాళ్ళు పూజిస్తున్న వాళ్ళకి తెలుసు, ఆఖరి దెయ్యాలకు కూడా తెలుసు. అయితే ఆయన మనం చెప్పినా చెప్పకపోయినా దేవుడే. మనం ఆరాధించినా ఆరాధన చేయకపోయినా ఆయన ఆరాధనకు అర్హమైన వాడే. మనం పూజించినా పూజించకపోయినా ఆయన పూజింపదగిన వాడే. అయితే ఇవాళ ఆయన ఏమై ఉన్నాడో అనేటువంటిది మనం ఎరిగిన వాళ్ళంగా దేవుని ఆరాధన చేయటం అనేటువంటిది దేవుడు కోరుతా ఉన్నాడు. అందుకే మనకి ఇవ్వబడినటువంటి సహవాసపు యొక్క ప్రత్యక్షతలో వ్యక్తిగతంగా దేవుని ఆరాధించేటువంటి అనుభవం మనం కలిగిన వాళ్ళంగా ఉన్నాం. అంటే అది ఎలా ఉంటుందంటే కూడి వచ్చి వ్యక్తిగతంగా దేవుని ఆరాధన చేయటం. అందులో ఏమి ఇమిడి ఉందంటే దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటి సత్యం ఈ వారం అంతట్లో ఎలాగ మనం గ్రహించగలిగాం, ఎలాగ మనం తాకగలిగిన వాళ్ళంగా ఉన్నాం. చాలా కోణాలు ఉంటాయి. అంటే అది మనకు అర్థమయ్యే రీతిలో ఆలోచన చేస్తే మనం అన్నం వండుకొని తింటాం. బియ్యాన్ని ఎన్ని రకాలుగా మీరు దానిని చేస్తారు. ఒక అన్నం ఒకటే గిన్నెలో వేసుకుని బియ్యం వండుకొని వార్చుకొని అది దానికే అనేటువంటిది ఉండదు. ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తారు. దాన్ని ఎన్ని రకాలుగా మీరు చేయగలరో అన్ని రకాలుగా చేస్తారు. ఇంకా అంతేకాకుండా ఇంకా దాని గురించి ఏమైనా ఇంకా ఎలాగైనా చేయాలా అనేటువంటిది ఆలోచన చేస్తూ ఇతరులను అడిగి దాన్ని అలాగే చేస్తూ ఆనందించబడే వాళ్ళుగా ఉంటారు. దేవుడు కూడా అంతే. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఒక కోణంలో ఎరిగిన నేను పలు విధానాల్లో ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆయనను నేను రుచించగలిగిన వాడిగా ఉంటాను. ఆయనను నేను రుచించగలిగిన వాడిగా ఉంటాను. వచ్చిన చిక్కంతా ఏంటంటే దాని గురించి ప్రణాళిక మనం కలిగి ఉంటాం, కానీ దానిని చేసి అనుభవించే అనుభవంలోనికి రాము. మనం అన్నాన్ని ఎలాగైనా అంటే ఒక అన్నం వండుకొని తినేయటమే కాకుండా రకరకాలుగా చేయొచ్చు అనేటువంటిది తెలుసు, కానీ దాన్ని ఒకసారి కూడా మనం చేయం. దాన్ని అనుభవించిన వాళ్ళంగా ఉన్నాం. ఇవాళ దేవుని గురించి చాలా విషయాలు మాట్లాడుతాం మన ఆరాధనలో. దేవుడు పరిశుద్ధుడు, దాంతో ఆగుతామా? మన ఆరాధన నా ఆరాధన ఆలోచన చేస్తే ప్రభువా నీ కృప ఎంతో గొప్పది, నీ ప్రేమ ఎంతో గొప్పది, నువ్వు ఆశ్చర్యకార్యాలు జరిగించు. ఈ కోణాలన్నీ ఏంటి? ఇవన్నీ ఎలాగున్నాయి? అవన్నీ ఎలా తెలిసినాయంటే అవి నా అనుభవపూర్వకమైన విధానంలో ఉంటే దేవుని ఏమై ఉన్నాడు అనేటువంటి నేను ఎరిగిన వాడుకుంటాను. దేవుడు కూడా బయలుపరుచుకుంటేనే వస్తూ ఉన్నాడు. దాగలేదు. ఆయన దాగి ఉండినవాడుగా కాదు. దాగుడు మూతలు ఆడుకుంటూ నన్ను నెత్తుక్కోండి అన్నవాడుగా లేడు. ఆయన ఎప్పుడూ బయలుపరచబడుతూనే ఉన్నాడు. వాళ్ళు దేవుని ఆరాధించడానికి వచ్చిన మనం బయలుపరచబడుతున్నటువంటి దేవుని గురించినటువంటి విషయాలను మనం దేవుని వాక్యం నుండి ఆలోచన చేస్తే దేవుని ఆరాధించకుండా మనం ఉండలేం. అది ఒకవేళ
ఇవాళ మనం అనుభవించడం అనేటువంటిది లేకపోయినా అనుభవంలోకి వెళ్ళాలనేటువంటి ప్రోత్సాహం కూడా మనల్ని దేవుని ఆరాధించడానికి నడిపించేదిగా ఉంటుంది. ఆరాధన కొరకు మీ మధ్య నిలబడినప్పుడు నేను ద్వితీయోపదేశ కాండంలో నుండి ఒక విషయాన్ని, ఒక వాక్యాన్ని తీసుకుని దేవుడు ఇలాంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాలను మనకున్నటువంటి సమయంలో ఆలోచన చేస్తాము. మీకు ఒక విషయాన్ని అంటే ఎలాగా నేర్చుకోవచ్చు అంటే, ఈ కరోనా ఇది విషయంలో ముఖ్యంగా సీయోను ప్రార్థనా సహవాస పరిచర్యలో బోధించేటువంటి దేవుని సేవకులు, మీరు తెలియదు దేవుని సేవకులకి, సీయోనులో ఉన్న దేవుని సేవకులు పరిచర్య చేసేవాడు, వాళ్ళకి ఆనకట్టలు ఉండవు. అది నా గురించి చెప్తాను, మిగిలిన వాళ్ళ గురించి కాదు కదా. 45 నిమిషాలు ఫైనల్ మెసేజ్ అంటే గంటంపావు నేను ముగించేటప్పటికి, అంటే ఏంటి అర్థం, ఆనకట్టలు ఉండవు. అందరికీ అలాగే ఉంటారు. సీఎంలో ఉన్న సేవ పరిచయం చేస్తున్నటువంటి వాళ్ళకి మంచి అనుభవం ఉంది. దేవుడు చెప్తా ఉన్నప్పుడు బుద్ధిగా కూర్చొని చక్కగా రాస్తారు నోట్స్. వచ్చిన తర్వాత సగం పెడితే ఎలా ఉంటుందని మొత్తం బోధించేటువంటి విధానం 45 నిమిషాలు అలా గంటన్నర అయిన సందర్భాలు లేకపోలేదు. ఏమో కరోనా గురించో లేకపోతే ఏమో నాకైతే తెలియదు కానీ ఈవేళ సీయోనులో ఉన్నటువంటి దేవుని సేవకులు ఈ టయాన్ని బట్టి షార్ట్ మెసేజ్లు ఇవ్వటం నేర్చుకున్నారు. వన్ వర్డ్ మెసేజ్, అది కూడా మంచి అనుభవం కదా. కాబట్టి ఆ రీతిగా మా దేవుని ప్రత్యక్ష విధానంలో ఆలోచన చేసినప్పుడు, ఆరాధన కొరకు నిలబడినప్పుడు నేను కొన్ని మాటలు నేను మీకు తెలియజెప్తా ఉన్నాను. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 26, 27 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. 26, 27 వచనాలు. యెషూరును దేవుని పోలిన వాడు ఎవడనూ లేడు. ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం, నిత్యముగా నుండి బాహువులు నీ చేతి క్రింద ఉండును. ఆయన నీ ఎదుటి నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేయమనెను. ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సీయోను ప్రార్థన సహవాస సంఘ పరిచర్య ఈ ఉదయకాలంలో మిమ్మల్ని ఆరాధించడానికి రాయగలిగిన మేము మీ వాక్యం గారు ప్రోత్సహించబడి మా అనుభవాల నుండి దాచబడిన తండ్రి శ్రేష్టమైనటువంటి అనుభవాలను మేము మీకు తెలియచెప్పే విధంగా ఈ ఆత్మ ద్వారా మమ్మల్ని ప్రోత్సహించడం, నన్ను జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ప్రియమైన వారులారా, దీని యొక్క సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూనే వస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు యెషూరును అంటే ఇశ్రాయేలీలు అని, ఇశ్రాయేలీల గురించి మోషే చెప్తా ఉన్నాడు. వాళ్ళ కనాన దేశంలోనికి ప్రవేశింపబోతూ ఉన్నారు. మొదటిసారి అందరూ ఉండగా చెప్పాడు మోషే. ఆ తర్వాత ఆ తరమంతా చదివింది. వాళ్ళతో పాటు వచ్చిన పిల్లలు, వాళ్ళతో వచ్చినటువంటి ఇతరులు వాళ్ళే ఉన్నారు తప్ప 40 సంవత్సరాల అరణ్యంలో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళైన వాళ్ళు ఆ తరమే ఉంది తప్ప ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చినటువంటి తరం ఆ 40 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాల నుండి పైబడినటువంటి 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి 6 లక్షల కాలబలంలో ఇద్దరు మాత్రమే మిగిలారు. మిగిలి అందరూ చనిపోయారు. ఇప్పుడు జనాంగం అభివృద్ధి చెందింది. వాళ్ళు కనాన దేశంలోకి ప్రవేశించబోతూ ఉన్నారు. ఆ యోర్దాను నది దగ్గర మోషే మరొకసారి వాళ్ళకి ఉపదేశం చేస్తున్నాడు. ద్వితీయోపదేశం అంటే రెండవసారి ఉపదేశం చేయటం అని చెప్తే ఏమంటున్నాడంటే, బాబు మీరు కనాన దేశానికి వెళుతున్నారు. ఆ కనాన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు నువ్వు ఆరాధిస్తున్నా, నువ్వు పూజిస్తున్నా, లేకపోతే నువ్వు వెంబడిస్తున్నా, నీతో పాటు వస్తున్నా నీ దేవునితో సమానమైన వాళ్ళు ఎవరూ లేరు. నీ దేవునితో పోల్చడానికి కనాన దేశంలో ఎవరూ లేరు. వాళ్ళ దేవుళ్ళు కానీ దేవతలు కానీ వాళ్ళు పిలువబడుతున్న విధానంలో ఎవరూ లేరు అని మోషే వాళ్ళకి చెప్తూ, ఆ దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా,
ఆ దేవుడు ఎటువంటి వాడో తెలుసా? శాశ్వతమైనటువంటి దేవుడు అనే మాట మాట్లాడుతున్నాడు. శాశ్వతమైన దేవుడు అనే మాటకి శాశ్వతము అంటే నిత్యము ఉండేవాడు, ఎటర్నల్ గాడ్ అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇంగ్లీష్ బైబిల్. నిత్యం ఉండేటువంటి దేవుడు. ఆయన వాళ్ళలాగా కనిపించకుండా మాయమైపోయే దేవుడు కాదు, నిత్యము ఉండేటువంటి దేవుడు. ఇవాళ దేవుడిని ఆరాధించడానికి వచ్చిన మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి వాడు అనేటువంటిది ఆలోచన చేశామా? మనం ఎటువంటి దేవుడిని ఆరాధిస్తున్నాము అనేటువంటిది ఆలోచన చేశామా? ఆయన నిత్యమైనటువంటి దేవుడు, శాశ్వతమైనటువంటి దేవుడు. కాబట్టి శాశ్వతమైనటువంటి దేవుడు ఏమి చేసినా అవి శాశ్వతంగా ఉంటాయి. నిత్యమైనటువంటి దేవుడు ఏమి చేసినా అవి నిత్యంగా ఉంటాయి. అది గమనించామా మనం? కాబట్టి దేవుడు శాశ్వతమైన వాడు కనుక ఆయన ఏమి చేసినా శాశ్వతంగా ఉంటాయి. శాశ్వతం అనే మాటను నిత్యమైనటువంటి ఎటర్నల్ అనే మాట వాడారు. కాబట్టి నిత్యమైనటువంటి దేవుడు ఆయన చేసిన ఏ కార్యమైనా నిత్యముగా ఉంటాయి, పర్మనెంట్గా ఉంటాయి. ఆ విషయాన్ని నేను మీకు ఆలోచన చేస్తూ 3 విషయాలు నేను మీకు తెలియచెప్పాను. ఆ 3 విషయాలు మీరు ఆలోచన చేసిన వాళ్ళుగానే ఉన్నారు. ఇవాళ 4వ విషయాన్ని ఆలోచన చేస్తే దేవుడు నిత్యమైనటువంటి దేవుడు ఇవాళ ఆరాధించడానికి వచ్చిన మనకు ఆయన ఏ కార్యాన్ని చేశాడు, అసలు ఆయన ఆలోచన ఏంటి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 8, 11 వచనాలు కలిసి ఉన్నాయి. 8వ వచనంలో దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, సంకల్పం అంటే పర్పస్ అని, ఉద్దేశము అని. అంటే అక్కడ ఏమని ఉందంటే ఎటర్నల్ పర్పస్ అనే మాట వాడారు. అంటే నిత్యమైనటువంటి ఉద్దేశం. ఆ మాటను మనం ఆలోచన చేస్తే దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగిన వాడు ఉన్నాడు. ఆ ఉద్దేశము నిత్యమైనటువంటి, అంటే అది మారిపోదు. ఒక ఉద్దేశం ఎందుకు మారిపోదు? దేవుడు ఎటువంటి వాడు? నిత్యమైనటువంటి దేవుడు. దేవుడు ఎటువంటి వాడు? శాశ్వతమైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన సంకల్పము శాశ్వతమైనటువంటిది, ఆయన ఉద్దేశము నిత్యమైనటువంటిది. ఆ నిత్యమైనటువంటి ఉద్దేశం, ఆ నిత్యమైనటువంటి సంకల్పం దేవుడు మన పట్ల ఆలోచన చేశాడంట. అంటే ఒక ఉద్దేశం ఉంది మన పట్ల దేవునికి. ఆ ఉద్దేశం ఎటువంటిదో తెలుసా? నిత్యమైనటువంటిది, అది శాశ్వతమైనటువంటిది. కీర్తనకారుడు అంటాడు 33వ కీర్తనలో, కీర్తన గ్రంథం 33వ కీర్తన 33వ కీర్తన 11వ వచనములో యెహోవా ఆలోచన సదాకాలము నిలిచెను, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. ఆయన ఆలోచన సదాకాలము నిలిచినట్ట. మనకలా కాదు, మార్చేసుకునే వాళ్ళం కాదు. ఎక్కడ ఒకటి ఆలోచన చేస్తాం, బయటకు వెళ్ళిన తర్వాత పరిశీలించి మళ్ళీ మారిపోతుంది. మన ఆలోచన మారిపోదు. ఎంత ఆనందపడతాం ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు. నీకు ఎలాంటి కూర వండుతానండి మీరు వచ్చేటప్పటికి అని అంటుంది భార్య. బయటకు వెళ్ళిన తర్వాత ఆ పనులన్నీ చూసుకుని గొప్ప ఇంటికి వెళ్ళిపోతాం. ఎప్పుడో ఈ కూర వండుద్ది కదా అని వెళ్ళేటప్పటికి అది మారిపోదు. ఏంటి ఇలా మారిపోయింది, ఏంటి కూర ఇలా ఉన్నామంటే ఇలాగ అయ్యిందండి అంటే దేవుని యొక్క సంకల్పాలు, దేవుని యొక్క ఉద్దేశాలు అవి తరతరాలు ఉండేవి, అవి నిత్యము ఉండేటువంటి. అదే మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంటాయో 146వ కీర్తనలో ఓ మాట కనిపిస్తుంది. 146వ కీర్తన 146వ కీర్తన 4వ వచనములో వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించు. అంటే వాళ్ళ ఉద్దేశాలు నశించిపోతాయి. కానీ దేవుని యొక్క ఉద్దేశాలు తరతరాలు ఉండేవి. అసలు దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఏంటి అనేది ఆలోచన చేస్తే ఆ వెనకున్నటువంటి ఆ ఉద్దేశం, ఆ సంకల్పము వెనక
ఆ ఫలితాన్ని ఆలోచన చేస్తే ఆ ఫలితము తరతరాలు ఉండేదిగా ఉంది. అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనములు అంటున్నాడు పౌలు, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టియు మనలను రక్షించాడంట. ఆయన సంకల్పం ఎటువంటిది? తరతరాలు ఉండేది. ఆయన సంకల్పం ఎటువంటిది? నిత్యమైనటువంటిది. కాబట్టి దేవుడు తన స్వకీయ సంకల్పాన్ని బట్టి, తన సొంత ఉద్దేశాన్ని బట్టి ఆయన మనల్ని ఏం చేశాడంట? రక్షించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన తన సంకల్పం నిత్యమైనటువంటిదిగా ఉంటే, మీరు నేను పొందినటువంటి యేసు ప్రభు ద్వారా పొందినటువంటి రక్షణ ఎటువంటిది? నిత్యము ఉండేటువంటి రక్షణ. అది మాసిపోదు, లేకపోతే మార్చుకోడు. అందుకే దేవుడు మార్పు లేని వాడుగా, మారని వాడుగా ఉన్నాడనే మాట యొక్క అర్థం, మనం ఎలాగ ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి విధానంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని బాగు చేయడానికి ఆలోచన చేసి మన జీవితాలను సరిచేస్తూ ఉన్నాడే తప్ప, ఆయన తన ఆలోచన ప్రకారం తన సంకల్పం చొప్పున ఇవ్వబడిన రక్షణను వెనక్కి తీసుకుని మరలా నెట్టివేసేవాడుగా లేడు అనే సత్యం మనం గుర్తెరిగితే, ఈ వారం అంతటిలో దేవుడు మన పట్ల ఎలాంటి కార్యాలు చేస్తూ వచ్చాడు. ఎందుకు చేశాడు? మనం రక్షించబడిన వాళ్ళంగా ఉన్నాం కనుక, మనకు రక్షణ ఇచ్చాడు కనుక. ఆ రక్షణ ఎప్పటి వరకు ఉంటుంది? తరతరాలు ఉండేది, నిత్యము ఉండేది. రెండోది ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. చాలాసార్లు చదువుకున్న ఆ మాట, 4-6 వచనాలు ఉన్నాయి, మధ్యలో ఉంది. ఎట్లనగా తన ప్రీని యందు తను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. సంకల్పం అంటే ఆయన ఉద్దేశం, ఆయన దయా ఉద్దేశం. సంకల్పం అన్నప్పుడు ఆలోచన చేస్తే ఎలా ఉంటుంది? తరతరాలు ఉంటుంది, నిత్యము ఉంటుంది. కారణం ఆయన నిత్యమైనటువంటి దేవుడు కనుక. ఆయన ఉద్దేశం తరతరాలు ఉంది, నిత్యమైనదిగా ఉంది. ఏమిటి ఆయన ఉద్దేశము? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ఏం చేశాడు? ఆయన కుమారులుగా స్వీకరించాలనే తన ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు నాకు కుమారత్వాన్ని ఇచ్చాడు యేసు ప్రభు ద్వారా, నేను కుమారుడుగా చేయబడ్డాను. ఈ కుమారుడు లేకపోతే ఈ కుమారత్వం అనేటువంటిది ఎప్పటి వరకు ఉంటుంది? తరతరాలు ఉంటుంది, నిత్యమైనటువంటిది. ఒకవేళ నా తండ్రి నన్ను నువ్వు నా కొడుకు కాదురా అని అనొచ్చు, కానీ దేవుడు ఎప్పుడు ఒక్కసారి కూడా నువ్వు నా కూతురు కాదు, నా కొడుకు కాదు అని అనలేదు. ఎన్ని పరిస్థితులు మనం ఎలాగ వ్యతిరేకంగా జీవించినప్పటికీ కూడా నేటి దినాన్ని. కారణం ఏంటో తెలుసా? దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి కుమారత్వం అది తరతరాలు ఉండేటువంటి, నిత్యము ఉండేటువంటి. చూడండి, చాలాసార్లు మనం ఏదైనా ఒకటి పర్మనెంట్ అయినప్పుడు దాని విషయంలో మనం ఎన్ని విధానాలుగా ఉన్నప్పటికీ ఇంకేం చేస్తామండి, జరిగిపోయింది కదా, ఇంకా అలాగే ఉంటుందని, మనం ఏం చేసినా మారదండి అన్నట్లుగా మాట్లాడతాం కదా. దేవుడు కూడా అంతే. ఈ డానియేల్ గారు ఎప్పుడు ఎంత ఇలాగ ఉంటాడు. మరి ఏం చేస్తాం? ఆయన కుమారుడిగా స్వీకరించాను. ఆ కుమారుడిగా ఉన్నటువంటి ఎప్పటి వరకు ఉంది? నిత్యత్వం వరకు. మార్చుకోవడానికి లేదు, మార్చేయడానికి లేదు, తీసేసుకోవటానికి. దేవుడు ఎంత ప్రణాళిక ఆలోచన చేశాడు, నిత్యమైనటువంటి ప్రణాళిక ఆలోచన చేశాడు. ఆ ఉద్దేశం దేవునికి తెలియదా? భవిష్యత్తు తెలిగినటువంటి దేవుడు నేను అలా ఉంటానని. అయినప్పటికీ ఇది కూడా దేవుడు ఆ అద్భుతకరమైనటువంటి ఆ అర్హత యేసు ప్రభు ద్వారా దేవుడు నా పట్ల ఉద్దేశించినటువంటిది అది నిత్యము ఉండేటువంటి, మారిపోయేటువంటిది కాదు. అదే పత్రికలో మొదటి అధ్యాయంలో ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నాడు. 10వ వచనములో మొదటి అధ్యాయం 10వ వచనములోనే ఈ సంకల్పమును బట్టి
ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తు నందు ఏకముగా కూర్చోవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు అంట. ఒక ఉద్దేశం కలిగిందిగా ఉంది ఆయనకి. కుమారుడిగా నిత్యం ఉండేటువంటి విధానంలో ఆలోచన చేసిన దేవుడు ఒక ఉద్దేశాన్ని ఆలోచన చేశాడు. ఏంటి? అన్నీ కూడా తనతో ఏకమై ఉండాలి అని. కొలస్సీయులకు రాసిన పత్రికలో పౌలు ఆ విషయాన్ని చాలా స్పష్టంగా ఎంతో చక్కగా వ్రాసినటువంటి వాడుగా ఉన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు కలిసి ఉన్నాయి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందువైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. తండ్రి కోరిక అయిందంట. ఇంకా కొంచెం లోనికి వెళ్ళాడితే తండ్రికి ఉద్దేశం అయిందంట. ఏంటి? అవి పరలోకములో ఉన్నాయైనా భూమి మీద ఉన్నవైనా ఏం అనుకున్నాడంట? తన యేసుక్రీస్తు ద్వారా సమాధానపరచుకోవాలని. దేవుని ద్వారా మనం సమాధానం కలిగిన, అంటే యేసు ప్రభు ద్వారా దేవునితో సమాధానం కలిగిన వాళ్ళంగా ఉన్నాం. ఆ సమాధానం అనేటువంటిది ఎప్పటి వరకు ఉంది? నిత్యము ఉండేది. అందుకే కదా చూడండి, చాలాసార్లు ఒక కుటుంబంలో ఏదైనా అసమాధానం వచ్చిందనుకోండి, ఏదైనా గొడవ అయిందనుకోండి, వాళ్ళు మాట్లాడుకోరు, వాళ్ళు ఒకళ్ళు మాట్లాడుకోరు. అందుకే ఏమంటారు? చాలాసార్లు నిబంధన చేస్తారు, నేను చచ్చిన నీ గుమ్మం ఎక్కనరా, చచ్చిన నీతో మాట్లాడుతున్నాను. కానీ దేవుడు ఎప్పుడు ఒకసారి కూడా అనలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు యేసు ప్రభువు ద్వారా నీకు నాకు ఇచ్చినటువంటి సమాధానం, దేవునితో ఇచ్చినటువంటి సమాధానం అది నిత్యము ఉండేది. అందుకే దేవుడు మనం వెంటబడుతూ ఉంటాడు. ఎన్ని పరిస్థితులు వెళ్ళినా, ఎన్ని అలా చేసేసినా, ఎన్ని మాటలు ఇదైనా, ఒకవేళ నేనంటే కొంచెం ఇది చేసి ఇలా చేశారు కాబట్టి అని అంటాను, కానీ దేవుడు ఆ మాట కూడా అనడు. కారణం ఏంటి? ఆయన తనతో సమాధాన పడాలి అనేటువంటి